యూరియా సరఫరా, పంటల సాగులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో ఉన్న తుంగపహడ్ మార్కెట్ వేర్ హౌసింగ్ గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ యూరియా నిల్వలు, సరఫరా, రవాణా, లారీల ఏర్పాటు సమస్యలను మార్క్ఫెడ్ అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. యూరియా సరఫరా, పంటల సాగులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో ఉన్న తుంగపహడ్ మార్క్ఫెడ్ వేర్ హౌసింగ్ గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ యూరియా నిల్వలు, సరఫరా, రవాణా, లారీల ఏర్పాటు సమస్యలను మార్క్ఫెడ్ అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీనివాస్ నగర్లో ఉన్న ఎరువుల దుకాణంలో ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్న ఎరువుల సరఫరా ప్రక్రియను పరిశీలించారు. ఎరువుల విక్రయాలు ఆన్లైన్లో ఏ విధంగా చేస్తున్నారో డీలర్, రైతుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు నల్గొండ జిల్లా కలెక్టర్తో మాట్లాడుతూ ఏ మండలంలోని రైతులకు ఆ మండలంలోనే ఎరువులు సరఫరా చేయాలని, ఆన్లైన్లో స్టాక్ చూపించిన 10-20 నిమిషాల్లోనే యూరియా స్టాక్ అయిపోతుందని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ తెలిపారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్తో రబీ వ్యవసాయ ప్రణాళికపై సమీక్షించారు. కాగా ఈ రబీకి సంబంధించి జిల్లాలో 6,57,000 ఎకరాలు సాగు విస్తీర్ణం కానుందని, ప్రత్యేకించి రబీలో 74,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటి వరకు 35,000 మెట్రిక్ టన్నులు విక్రయించడం జరిగిందని, గోదాంలో 10,000 మెట్రిక్ టన్నులు నిల్వ ఉండగా డీలర్ల వద్ద మరో 3,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉందని తెలిపారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, మార్క్ఫెడ్ అధికారి వీరాస్వామి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సైదా నాయక్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.